నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముగిశాయి. 22 గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 5గురిని పోలీసులు గుర్తించారు. ఫర్నిచర్ గోదాంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకున్న వారంతా మరణించారు. సెల్లార్లోని వాచ్మెన్ కుటుంబంలోని 2 పిల్లలు, మరో కుటుంబంలోని 4 చిక్కుకున్నారు. వారి జాడ కోసం పోలీసులు వెతికారు. అలా 5 మృతదేహాల్ని గుర్తించారు. మన మొదటి బాడీ 9:15 AM కి మనకు దొరికింది. అలాగే సర్చ్ కంటిన్యూ చేసాము. చివరిలో 5th బాడీ కూడా ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాల కింద మనము రిట్రీవ్ చేసాము. ఈ 5 బాడీస్ ని వెంటనే మనము ఉస్మానియా హాస్పిటల్ కి ఇప్పుడు పంపించాము అండి. అయితే మనకు చెప్పిన ప్రకారం మనకు ఇచ్చిన సమాచారం ప్రకారం 5గురే ఉన్నవారు. ఆ 5 బాడీస్ ని మనం రిట్రీవ్ చేసి ఇప్పుడు ఉస్మానియాకి పంపించాము. ఇమీడియట్ గా డీటెయిల్స్ గురించి చెప్పలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మా టీమ్స్, మా సిబ్బంది, ఆల్ డిపార్ట్మెంట్స్ మనం ఓన్లీ ఈ మంటలు కంట్రోల్ చేయటం, బాడీస్ ఐడెంటిఫై చేయడం, రిట్రీట్ బిజీ అయిపోయాను. ఇట్ కుడ్ బి అ షార్ట్ సర్క్యూట్, ఇట్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అ సిగరెట్ ఆర్ బట్ సంథింగ్, ఇట్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ స్టోవ్ ఆల్సో. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇది బేస్మెంట్ అండి. బేస్మెంట్ ఉద్దేశం ఒక్కటే ఉంటుంది, బేస్మెంట్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ పార్కింగ్. బేస్మెంట్ కి వేరే ఉపయోగం పడటానికి లేదండి. దిస్ ఈస్ అ క్లియర్ గ్రాస్ వయలేషన్ ఆఫ్ ద గైడ్ లైన్స్. ఇట్స్ అ టోటలీ ఇల్లీగల్ యాక్ట్ ఫర్ విచ్ ప్రాసిక్యూషన్ విల్ బి లాంచ్డ్ అగేన్స్ట్ దెమ్. అయితే బేస్మెంట్ లో ఈ సామాన్ పెట్టకుండా, ఫర్నిచర్ పెట్టకుండా చాలా డేంజరస్ ఫ్లేమబుల్ కెమికల్స్, ఈ రెగ్జిన్, ఈ మ్యాట్రసెస్ అన్ని పెట్టుకున్నారు. దాని వల్లనే మనం ఇక్కడ పెట్టినంత బెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టినా కూడా మనకు కంట్రోల్ చేయడానికి ఇంత కొద్దిగా టైం పడింది. కానీ మా వాళ్ళు మొత్తం కంట్రోల్ చేయగలిగారు. అక్కడ వాచ్మెన్ లాంటి ఒక ఫ్యామిలీ, ఒక లేడీ పిల్లల్ని కూడా అక్కడ అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళు అక్కడ కుకింగ్ చేసి పడుకోవాలి అని అది కూడా మేనేజ్మెంట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కి పొగ, వేడి అడ్డంకిగా మారింది. మరోవైపు బిల్డింగ్ ముందు భాగాన్ని పోలీసులు తవ్వించారు. ముందు భాగంలో తవ్వడం ద్వారా సెల్లార్లోకి వెళ్లడానికి పోలీసులు రూట్ క్లియర్ చేసి మృతదేహాల్ని గుర్తించారు. మృతులు బేబీ, అఖిల్, ప్రణీత్, ఇంతియాజ్, హబీబ్ గా గుర్తించారు. వీరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి? వారి ఆచూకీ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి? థ్యాంక్ యూ సింధు. నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగినటువంటి అగ్ని ప్రమాదం, నాంపల్లికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ దాదాపు 20 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అయితే, ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 5గురు ప్రాణాలతో బయటపడతారనేటటువంటి ఆశలు ఆవిరవుతూ కూడా ఆ 5గురు కూడా విగత జీవులుగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. 20 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి ముఖ్యంగా ఎవరైతే 5గురు లోన చిక్కుకున్నారో వారు డెడ్ బాడీలన్నింటినీ కూడా బయటకు వెలికి తీసామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే 5DG విక్రమ్ సింగ్ చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 20 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఫర్నిచర్ షాప్స్లో కింద 2 సెల్లార్లు -2 వరకు ఉండడం, దాంతోపాటు ఆ 2 సెల్లార్లలో కూడా ఫర్నిచర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్తో పాటు అదేవిధంగా కెమికల్స్ కూడా ఉన్నాయి. అందుకే ఈ ఫైర్ని వెంటనే అదుపులు చేయలేకపోయి 20 గంటల పాటు మా దాదాపు 200 మందికి పైగా కూడా సిబ్బంది కష్టపడి 24 గంటల పాటు కష్టపడిన తర్వాత ఈ ఫైర్ని పూర్తిగా
అదుపు చేశామంటూ కూడా ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా దీనికి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమాలకు సంబంధించి పూర్తిగా ఉల్లంఘించారు. ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏ ఒక్కటి కూడా పాటించలేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా 20 గంటల పాటు సాగినటువంటి ఈ ఫైర్ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించినటువంటి అంశంలో 9 విభాగాలు చాలా కీలకంగా పనిచేశాయి. దాంట్లో ఫైర్ సేఫ్టీతో పాటు మరొక వైపు ఇతర డిపార్ట్మెంట్లు రెవెన్యూ కానీ, అదేవిధంగా సివిల్కి సంబంధించినటువంటి అధికారులు కానీ, అదేవిధంగా మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఈ బృందాలన్నీ కూడా 20 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న తర్వాత కొద్దిసేపటి క్రితమే పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యింది. లోన చిక్కుకున్నటువంటి 5గురిని కూడా వారి డెడ్ బాడీలను కూడా బయటకు తీసుకొచ్చి ఉస్మానియా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏవైతే ఈ ప్రస్తుతం మనం ప్రైమినెంట్ స్క్రీన్ పై చూస్తున్నామో ఈ దృశ్యాలు ప్రస్తుతం ఆ సెల్లార్లోనే ఆ 5గురు కూడా చిక్కుకున్నటువంటి ప్రాంతాన్ని మనం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా చూడవచ్చు ఫైర్ దీనికి సంబంధించి ఫర్నిచర్ షాప్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా లోన్ ఉంది. ఇంకా లోన్ నుంచి పొగ వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ముఖ్యంగా దీంట్లో ఈ ఫర్నిచర్ షాప్కి సంబంధించినటువంటి మెటీరియల్తో పాటు దాంట్లో కెమికల్స్ ఉండడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదానికి ప్రధాన కారణమైందంటూ కూడా ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 2 సెల్లార్లు దీంట్లోనే ఈ 5గురు ప్రధానంగా చనిపోవడానికి ప్రధాన కారణం ఒకటి, ఈ 2 సెల్లార్లలో ప్రత్యేకంగా వాచ్మెన్ రూమ్ని 2 రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆ 2 రూమ్లోనే ఉంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ రూమ్లో ఫైర్ జరిగినప్పుడు ఆ రూమ్లో ఉన్నటువంటి 2 చిన్నారులు, అదేవిధంగా మరొక వృద్ధురాలు వాచ్మెన్గా ఉన్నటువంటి బేబీ వృద్ధురాలతో పాటు మరొక డ్రైవర్, ఈ ఫర్నిచర్ షాప్కి సంబంధించినటువంటి డ్రైవర్తో పాటు మరొక అతను సంస్థలో ఫర్నిచర్ షాప్లో పనిచేస్తున్నటువంటి మరొక అతను 5గురు కూడా చిక్కుకోవడం జరిగింది. చిక్కుకొని ప్రధానంగా ఈ ఫైర్కి సంబంధించినటువంటి ప్రమాదం జరిగినటువంటి సమయంలో వీరంతా కూడా కింద ఉన్నటువంటి సమయంలో ఒకసారిగా ఫైర్ జరిగిన తర్వాత వారి బాడీలంతా కూడా పూర్తిగా గుర్తించలేనటువంటి స్థాయిలో బాడీలన్నీ కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. మరొకవైపు జేఎన్టీకి సంబంధించినటువంటి నిపుణులు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ బిల్డింగ్కి సంబంధించి ప్రధానంగా ఈ బిల్డింగ్ నాణ్యత ఏ విధంగా ఉంది, బిల్డింగ్ను ఉంచాలా లేదా కోల్చాలా అనేది ఆ జేఎన్టీకి సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా స్పష్టం చేయబోతుందని చెప్పాలి సింధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.